ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనను తండ్రిగా అంగీకరించి, ఆయన యందు నమ్మకం ఉంచి ముందుకు నడుస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, నీతోనే నా తండ్రి మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఆయనను ప్రేమిస్తున్నానని భ్రమలో బ్రతికితే కాదు, ఇతరులకు కనపరుచుకుంటే కాదు, నీకు నీవు అనుకుంటే కాదు, ఆయనను ప్రేమిస్తున్నానని ఆయనకు అర్థం కావాలి. ఆయనకు అర్థం కావాలి అనగా ఆయనకు కనబడాలి. ఆయనకు అర్థం కావాలన్నా, ఆయనకు కనబడాలన్నా, ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మందిరానికి నడిపించబడడం కాదు, ఆయన మాట వినాలి. ఆ మాట జీవితంలో, జీవన విధానంలో కనబడాలా. అప్పుడు ఆయన ఆస్తికర్తనుగా నిన్ను చేసి నీ నిధులను నింపుతాడు. యేసుక్రీస్తును అంగీకరించి ఇంకెంతకాలం ఈ అప్పు, ఇంకెంతకాలం ఇతరుల దగ్గర చేయిజాచే పరిస్థితి, ఇంకెంతకాలం నా బ్రతుకు మారని పరిస్థితి అని బాధపడుతున్నావా? శుభవార్త, ఈ 2026లో నీవు ఇతరుల మీద ఆధారపడకుండానట్లు, ఇతరులు నీ మీద ఆధారపడినట్లుగా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, నీ నిధులను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఆయనను ప్రేమించినప్పుడు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొన, ఆయన మాటను గైకొనడమే ఆయనను ప్రేమించటాన్ని దేవుని వాక్యం 1 యోహాను పత్రిక 5:3-4 వచనాల్లో మనం మాట కనబడతాం. ద్వితీయోపదేశ కాండం 28:14లో నా ఆజ్ఞలు గైకొంటే నువ్వు తోకవలే కాదు, తలవలే ఉంటావు. నీవు కిందివాడి వలె కాదు, పైవాడి వలె ఉంటావు. ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం నడిస్తే, ఆయన మాట నీ జీవితంలో, నా జీవితంలో కనబడితే మన నిధులను నింపుతానన్నాడు, ఆస్తికర్తలనుగా చేస్తానన్నాడు. ప్రభు నందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇతరులు ఏ విధంగా ఉన్నారో మనకు అవసరం లేదు. కానీ ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, మన నిధులు గొప్పగా నింపబడి బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా పాత్ర వాడబడదముగా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.